ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో స్కీమ్ ఫార్మ్ మిషనరీ బ్యాంక్ స్కీమ్. ఈ స్కీమ్ ప్రధాని మోదీ 2023 సంవత్సరంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయానికి కావాల్సిన మిషనరీని అందించడానికి తీసుకువచ్చారు. ఈ ఫార్మ్ మిషనరీ బ్యాంక్ స్కీమ్ ద్వారా 10-80% వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఒక్కొక్క మిషనరీ మీద ఒక్కొక్క రకంగా సబ్సిడీ ఉంటుంది. ఇది ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించిన మిషనరీకి మాత్రమే. రైతులు వ్యవసాయానికి సంబంధించిన ఏ మిషనరీ కొనాలన్నా కానీ 20% మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 80% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా 10 లక్షల నుంచి 1 కోటి వరకు రైతులకు మిషనరీపై సబ్సిడీ లభిస్తుంది. అయితే ఒక రైతు సంవత్సరానికి 3 మిషనరీల మీద మాత్రమే సబ్సిడీ తీసుకోవచ్చు. ఒకసారి సబ్సిడీ వచ్చిన రైతుకు మళ్ళీ 3 సంవత్సరాల వరకు ఏ మిషనరీ పైన కూడా సబ్సిడీ ఇవ్వబడదు. అయితే ఈ ఫార్మ్ మిషనరీ బ్యాంక్ స్కీమ్ ద్వారా సబ్సిడీపై మిషనరీ కొని రైతులు వారి సొంత వ్యవసాయానికి వాడుకోవచ్చు, లేదా ఈ మిషనరీని రెంట్కి ఇస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫార్మ్ మిషనరీ బ్యాంక్ స్కీమ్ ద్వారా అందించే ఈ మిషనరీ చాలా మోడర్న్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంటుంది. వీటిలో ఫెర్టిలైజర్ మరియు విత్తనాలు వేసే మిషన్స్, డ్రోన్లు, పంటలు నాటే మిషన్స్, అలాగే కలుపు తీసే రోబో, ఇలా ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అంటే మిషనరీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫార్మ్ మిషనరీ బ్యాంక్ స్కీమ్ ద్వారా మీరు మిషనరీ తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం. మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి వ్యవసాయం చేస్తూ ఉంటే దీనికి మీరు అర్హులు. రైతులు ఈ స్కీమ్ కోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చూసిన రైతులు మరో పథకం ఉంది, కిసాన్ క్రెడిట్. ఇది చాలామందికి తెలియదు. కిసాన్ క్రెడిట్ కార్డ్ డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానిపైన కూడా క్లిక్ చేసి మీరు చూడండి. రేపు మళ్ళీ మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.